ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. ఇప్పుడు బాధ్యత కుటుంబం యొక్క వాళ్ళని గ్రేటర్ హైదరాబాద్ నెమిలి అనిల్ మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి. మన మల్లాపూర్ డివిజన్లో సూర్యనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఇట్లా మన శివ కవిత ఇద్దరు దంపతులు సడన్గా ఇట్లా కడుపులో నొప్పులు అవుతుందని చెప్పి డెలివరీ కోసం వచ్చారని చెప్తారు. అంటే వాళ్ళ శివన్న ఇంటిమేట్ చేస్తే పొద్దున్న ఇప్పుడే రావడం జరిగింది. గంట అక్కడికి వచ్చి నిన్న మనోళ్ళు చెప్పుడు ఏంటంటే నిన్న ఈవినింగ్ 5 o'clock అట్లా వచ్చి డెలివరీ కోసం వస్తే డాక్టర్ లేడు, స్టాఫ్ నర్సులే చేస్తారని చెప్పి డెలివరీ చేసిరని చెప్తారు. అంటే వీళ్ళ బాధ ఏంటంటే ఫస్ట్ డాక్టర్ లేకపోయినా మేము డాక్టర్ లేరు మాతో కాదని చెప్పేసి వేరే హాస్పిటల్ పోయినా మాకు ఒక న్యాయం అనేది జరుగుతుంటే వేరే దగ్గర పోయినా మేము చూపించుకుంటున్నాం. కాకపోతే మేమే చేస్తాం, మాతో అవుతుంది, మేము ఇప్పటివరకు చాలా డెలివరీ చేసినామని చెప్పి స్టాఫ్ నర్సులు చేసి చేయడం వల్ల మన పాప చిన్న పాప చనిపోయిందని అమ్మ ఒక్క నిమిషం మేము న్యాయం చేయడానికి వచ్చినాం. ఇక్కడ ఉన్నట్టు మాట్లాడడం అయితే వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఆ స్టాఫ్ నర్సులు చేయడం వల్లనే పాప నిండు ప్రాణాల పాప ఇట్లా చనిపోయిందని చెప్పి వీళ్ళు బాధపడుతుంది జరిగింది. అందుకని చెప్తే ఇమీడియట్గా నేను అక్కడికి వచ్చి డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. డాక్టర్ వర్షన్ ఏంటంటే మేము లేకపోయినా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్టాఫ్ నర్స్ వాళ్ళు చేశారు సార్. ఇప్పటివరకు ఒక 1000 వరకు డెలివరీస్ వాళ్ళు కూడా చేసారు. కొంచెం ఉమ్ము నీరు మింగడం వల్ల కొంచెం ప్రాబ్లమే చనిపోయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు మనది ప్రజాపాలనలో ఈ మన ప్రజాపాలనలో ప్రజలకు ఇబ్బంది కలిగించే పని ఎవరు చేసినా మనం వింటున్నా లేదు. దీనికి పూర్తి బాధ్యత మన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో స్టాఫ్ వాళ్ళు అందరూ తీసుకోవాల్సిందే. ప్రజాప్రభుత్వంలో ఎవ్వరు ప్రజలు ఇబ్బంది పెట్టినా వారు ప్రతి ఒక్కరు అందరూ ప్రభుత్వం ముందట్లా ఈక్వల్ కాబట్టి మనం దీనికి తగ్గట్టు వాళ్ళకి తగిన న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేటట్టు మేము ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వచ్చి వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఇంకోసారి ప్రభుత్వ ఆసుపత్రి అనేది మన ప్రభుత్వాల గురించి పనిచేసే హాస్పిటల్ కనుక మీరు ఇప్పటి నుంచి ఏదైతే చేస్తున్నారో వీళ్ళకి చూసి జాగ్రత్తగా చేయాలని చెప్తూ అట్లనే దీనికి పూర్తి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న డాక్టర్ ఆ స్టాఫ్ నర్సు ఎవరైతే వాళ్ళు తీసుకోవాలి. మరి ఇంకోటి శివన్న గారికి వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం మేము దగ్గరుండి చేకూర్చామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. నడుసు కదా ఈ క్రమం చెక్కేస్తున్నాను కదా పిల్లలు ఎందుకు ముద్దాడు కదా అనుకున్నా కదా ఇలా నా పిల్లలు ముంచి పెట్టంటే సెంటర్ లాగా ఏమనుకుంటాం సార్ మొత్తం వల్ల ఇళ్ళని నార్మల్ చేస్తామని చెప్పి చంపారు సార్. నా పిల్లని నార్మల్ చేస్తామని చెప్పి నేను తీసుకెళ్తానంటే నా ఆపరేషన్ అయినా పర్వాలేదు, నేను ఎక్కడ కోటి దగ్గర అయినా పోతాను, గాంధీకి అయినా పోతాను, నీళ్ళపురికనే పోతాను చెప్పిన నేను పోతంటే చేస్తాము 24 గంటల టైం అని చెప్పారు సార్. 24 గంటల టైం చెప్పారు నాకు. చెప్పి నువ్వు తల్లి ఎదురుకుండా వద్దు బయటికి వెళ్ళి అన్నాక అందులో పోయి బెడ్ మీద వండబెట్టొచ్చి ఇంట్లో రూమ్లో చేరి పిల్లొచ్చి దారికి ఎక్కినాక రారా అంటే పోయి ఇట్లా లాగేస్తే బాగానే ఉంటుందా సార్? ఇంకా తీసుకెళ్ళండి పాపని తీసుకెళ్ళి గాంధీకి తీసుకెళ్ళి అప్పుడు చెప్తారు. ఇంకో నేను ఫస్ట్ టైం వచ్చిన వీళ్ళిద్దరిని ఆ కార్లో తీసుకొని వచ్చి నాకు తెలియదని వీళ్ళిద్దరిని నాకు తెలియదని అన్న అంటే అన్నక మనకి చిన్న వేజ్ కానీ మనవాడు మనవరాలు ఉత్తకాంత చేసుకొచ్చినావు నన్ను తమ్ముడాని అని నాన్న అంటే సరే అన్న పోపారని కార్లో తీసుకొని వచ్చి వీళ్ళతో కూడా అడిగి సాధ్య మాట వాళ్ళకిర్రు. ఇంకా ఎట్లా చెప్పాలి? ఇంట్లో డాక్టర్లు నా మనసులో దయ్యాల అమ్మోళ్ళ ఆడోళ్ళ పిల్లల కానీ లేరా? కాకపోతే చేత కాకపోతే మా చేత కాదు వెళ్ళిపోండి అని చెప్పాలి. మేము అడిగినాం కదా అడగడం అది ఏం తప్పు? మధ్యరకంగా పోతే మీకేమన్నా అవుతుందేమో అని అంటే మధ్యరకంగా పోతే మా బాధ్యత ఉంటుంది. మేము ఆపరేషన్ చేయించుకుందామా ఏం చెప్తాము, మా పిల్లలు బయట పడుకుంటాము, మాదే తప్ప అనుకుంటాము. మీకు ఎంతగానో డౌట్ ఉన్నది, మీకు 10 రూపాయలు ఆశ ఉంటాయి అడిగితే ఇస్తాం కానీ ఇన్ని డాక్టర్లకే పెడుతున్నాము. కడుపులో బిడ్డ కామించి పెట్టుకుంటూ వస్తున్నాము, 10 నెలల పిల్లలు సాగుతున్నాము. సాక్కుంటూ వస్తే ఇవాళని 10 నిమిషాలు పాడాలు పోగొడుతారంటే మీరు ఏం డాక్టర్లు? ఇది డాక్టర్ నేను ఇంతకు నిర్లక్ష్యం చేయడం వల్లనే మేము వాళ్ళ నెగ్లెక్ట్ వల్లనే మేము ఇలా అయిపోయాము. మాకంటూ ఒక ప్లాన్ లేకుండా చేసిరు వాళ్ళు. ఇప్పుడు నా పిల్ల పరిస్థితి ఏంటి? మా పిల్ల అడిగి మేము తీసుకెళ్తాము, మిమ్మల్ని మేము చేస్తామనే గ్యారంటీ ఏంది మీకు? కోపం ఉంటుంది నాకు సెంటర్ లాగా పిల్ల ఆశ ఉంటే 10 రూపాయలు వాటి ఇచ్చిపోతాం, ఒక నెలకాయ వాటి ఇచ్చిపోతాం. ఇన్ని పైసలు పెట్టుకున్న పిల్లలకు దాకా చూపించుకుంటున్నాం. మీకు ఎందుకు ఇంత ఆశ? చేతికి దాని లగ్గినాక అయితే అదే కూర్చున్నాళ్ళకు వాళ్ళకు
మల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది సూర్యానగర్ ప్రాంగణంలో, సూర్యానగర్ మెయిన్ రోడ్లో ఉన్నది.